బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదని దయ్యాల రాజ్య సమితి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక నుంచి ఆ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్లినా కొరివి దయ్యాలు వచ్చాయని జనానికి చెప్పి తరిమి కొట్టించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ దయ్యాలతో చాలా ప్రమాదమని, తరిమి కొట్టేందుకు ప్రజలంతా తనకు అండగా నిలవాలని అన్నారు. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో చేపట్టనున్న 9 శాఖలకు చెందిన 1051.45 కోట్ల అభివృద్ది పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు కేసీఆర్ ఫామ్ హౌస్ కు వినపడాలన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నాయని సొంత బిడ్డ ఆరోపించినా కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. ఆ దయ్యాలు ఎవరో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ కమిషన్ ఒక్క నోటీస్ ఇస్తేనే కేసీఆర్ ఆగమాగమవుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. అప్పట్లో మాజీ ప్రధానమంత్రికి సెషన్ కోర్టు నోటీస్ ఇస్తే కోర్టు ముందు హాజరయ్యారు. అంతకంటే గొప్పవాడివా నువ్వు? గతంలో నన్ను జైలులో పెడితే తొడగొట్టి పడగొట్టా, ఆ కుర్చీలో కూర్చున్నా, పట్టుబట్టి నా లక్ష్యం నెరవేర్చుకున్నానన్నారు. బంగారు తెలంగాణ ముసుగులో బొందల తెలంగాణ చేసినోళ్లు మమ్మల్ని విమర్శిస్తారా అని మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లేందుకు రోడ్డు కోసం దత్తత గ్రామం వాసాలమరిని ఆగం చేశారని, ఇళ్లన్నీ కూలగొట్టి గ్రామస్తులను రోడ్డున పడేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. తాను అలా వదిలేనని, వాసాలమరి వాసుల ఇక్కట్లు తీరుస్తానని ప్రకటించారు. తన పుట్టినరోజు నాడు మూసీ ప్రక్షాళనపై పాదయాత్ర నిర్వహించి ఈ ప్రాంత వాసుల బాధలు గమనించానని తెలిపారు. 6 నూరైనా అడ్డం పడినా తొక్కుకుంటూ వెళ్లి మూసీ పునరుజ్జీవం చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. ఈ ప్రాంత బిడ్డలు మూసీ విషంతో విషమ పరిస్థితిని ఎదుర్కోవాల్సిందేనా అని నిలదీశారు. మూసీ ప్రక్షాళన చేపట్టి మూసీని గోదావరి జలాలతో నింపుతామని అన్నారు. నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ, డిండి, బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి తదితర సాగునీటి కాలువలు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. గంధమల్లకు నీరు ఎక్కడి నుంచి ఇస్తారంటూ హరీష్ రావు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని, నిధులు ఇచ్చిన వారు నీరు ఇవ్వలేరా అని వ్యాఖ్యానించారు.